బోధలో ఉన్నటువంటి మర్మధర్మాలన్నీ తెలుసుకొని గురు కరుణకు పాత్రుడై మన పరంపరలో గురుస్థానాన్ని అలంకరించి తనను కోరినటువంటి భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తూ ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా ఇది ఒక గురుతర బాధ్యతగా భావించి కొంతమంది శిష్యులకి పరిపూర్ణ బోధ చెబుతూ ఆశ్రమం ఉంటే బాగుంటుందనే సుసంకల్పంతో తాను కష్టపడి సంపాదించినటువంటి డబ్బు చేత ఫలాపేక్ష రహితంగా లోక కళ్యాణం కోసము తన కుమారులతో కలిపి ఈ ఆశ్రమాన్ని నిర్మించి ముందు ముందు పరిపూర్ణ బోధను మానవలోకానికి అందించాలని. ఎందుకంటే మానవుడు ధనకనక వస్తువాహనాలు ఎన్ని కలిగి ఉండినా సంపూర్ణ సుఖాన్ని అనుభవించలేడు. ఎవరైతే గురువును చేరి పరిపూర్ణ బోధను తెలుసుకుంటారో వాళ్ళు సంపూర్ణ మానవ సుఖాన్ని అనుభవిస్తారు. సమస్త భ్రాంతులు భ్రమలను తొలగింపజేసుకొని నిర్మల స్థితిని పొందుతారు. అశరీరులై అనహంకారులై జనన మరణం అనే ఘోర సంసార బాధను పోగొట్టుకొని అన్ని కాలాలలో నిర్మలంగా ఉంటారనే ఎంతో ముందు చూపుతో మన నిత్యానంద రామగోవింద స్వామి గారు ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మింపజేశారు. ఆశ్రమము అంటే మనిషికి ఉన్నటువంటి శ్రమను నివారింపజేస్తుంది. ఏమి శ్రమ ఉండాలి మనిషికి? మామూలుగా స్థూల శరీరానికి శ్రమలు ఉన్నాయి, జననము మరణము అనే శ్రమ ఉంది. ప్రాణానికి ఆకలి దప్పిక అనే శ్రమ ఉంది. మనస్సుకు సంకల్ప వికల్పములు అనే శ్రమ ఉంది. వీటన్నింటికి మూలాధారమైనటువంటి ఆత్మకు ఘోర సంసారం అనే శ్రమ ఉండాలి. జనన మరణం అనే సంసారము అనే శ్రమ. ఈ సమస్త సృష్టిలో ఒక పరిపూర్ణ బోధ తప్ప మిగతా మతాలలో ఉన్నటువంటి బోధలన్నీ శ్రమను పెంచుతాయి మానవునికి. అవి శ్రమను తగ్గించలేవు. ఒక్క పరిపూర్ణ బోధ మాత్రమే మానవునికి ఉన్నటువంటి జననము మరణము అనే శ్రమను లేకుండా చేస్తుంది. ఇది భ్రాంతి రహిత బోధ. ప్రపంచంలో ఉన్నటువంటి బోధలన్నీ భ్రాంతి సహితంగా ఉంటాయి. ఈ భ్రాంతి రహితమైన బోధను మనం తెలుసుకోవాలి అంటే దీనికి మతము, జాతి, కులము, భాష, వర్గభేదాలు లేకుండా ఎవరైనా సరే ఈ బోధను చెప్పే గురువును ఆశ్రయించినప్పుడు మనం అన్ని ధర్మాల కంటే గొప్పదైన గృహస్థాశ్రమ ధర్మములో ఉంటూ తల్లిదండ్రులను పోషిస్తూ భార్యా పిల్లలను సవ్యమైన దివ్యమైన మార్గములో నడిపిస్తూ తాను ఆదర్శప్రాయంగా ఉంటూ న్యాయంగా ధర్మంగా ధనాన్ని సంపాదిస్తూ తాను పోషించుకుంటూ తనను ఆశ్రయించిన వారిని పోషిస్తూ గురు సన్నిధానములో చేరి ఈ బోధను తెలుసుకునేది. ఇది అత్యుత్తమమైన మార్గము, సులభమైన మార్గము. ఏ విధమైన కఠిన అభ్యాసాలు, కాలయాపన, ఖర్చు, కర్మలు లేకుండా గురు సన్నిధానములో అద్భుతంగా కూర్చొని కొంతకాలం ఈ బోధను వింటే మనకుండే అజ్ఞానమంతా తొలగిపోయి జ్ఞానోన్ముఖులముగా మారి అంతటా ఉండే దైవాన్ని దర్శించి జ్ఞానానికి మూలము లేదని, ఇది లేక తోచిన వస్తువు అని తెలుసుకొని నిర్మల స్థితిని అనుభవించవచ్చు. ఇంత గొప్పదైన స్థితిని నిత్యానంద రామగోవింద స్వామి అనుభవిస్తూ లోకాన్ని పారజూశాడు. నేడు లోకము శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మకమైన అభివృద్ధిని సాధించింది. అయితే మానవుడు ఈ వేదాంత పరంగా చాలా అజ్ఞాన వివేకాల్లో ఉన్నాడు. వీరికి ఉన్నటువంటి అజ్ఞాన అభిమాన అనురాగాలను పోగొట్టి పరిపూర్ణ బోధను తెలియజేయాలనే సంకల్పంతో ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మింపజేశాడు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే